స్వాగతం ప్రియదేవా స్వాగతం సాని సంసరిగా మగరిసా సాని సంసరిగా మగరిసా గమపా నిగమా గమపా మగరిసా స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నేను పొగడెదను అమ్మతను నేను రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమాయేసువా సమర్పింతును నీ నామము శాంతి రూపమా యేసువా సమర్పింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం గమపా నిగమా గమపా మగరిసా ఆరాధించును అన్ని వేళలలో అనుక్షణములను రాసి కాపాడి పాల్గొంటివి ఆత్మదేవా ఆరాధించును అన్ని వేళలలో అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకుంటివి సమాన
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం శ్రీనాము నిన్ను ధ్యానించగా ఆలయముగా శ్రీనాము నిన్ను పూజింపగా నీకు స్వాగతం దేవా నీకు స్వాగతం నీకు స్వాగతం దేవా నీకు స్వాగతం నీకు దయచేసి అందరూ కూర్చోండి. అమెరికన్స్ ఆల్ ద పీస్ కైండ్లీ బీ సీటెడ్. నందిపల్లె విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జి బాలసుందరం గారు స్వాగతాంజలిని మనందరికీ సమర్పిస్తారు. ప్రభుత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడినటువంటి విశ్వాసులారా, ఈనాడు నందిపల్లె విచారణ వెలంగిని మాత దేవాలయ ప్రాంగణం ఇంతమంది అభిషిక్తుల, మరి ముఖ్యంగా నూతన అభిషిక్తుల గురువుల వారి పాదము తాకగానే పావనమైపోయింది, పవిత్రమైపోయినది. మీరు నన్ను ఎన్నుకోనలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను అన్న ప్రభు మాట ప్రకారం గురుశ్రీ నాగిపోగు విద్యాసాగర్ ఎఫ్జే దేవుడు ఈయనను అభిషేకించి యాజక భాగ్యం కొసగారు. అట్టి వెలగట్టలేని విలువైనటువంటి గురుత్వపు అంతస్తుకు తమ కుమారుని అంకితము చేసినటువంటి పుణ్య దంపతులు నేడు తమ 50 వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి నాగిపోగు బాలస్వామి, శ్రీమతి జయమ్మ నిజముగా ఎంతో ధన్యులు, అభినందనీయులు కూడా. మొన్నటి దినం అనగా అక్టోబర్ 4 శనివారం సాయంకాలం విజయవాడలోని ఆంధ్ర వయోల క్యాంపస్ నందు విజయవాడ మేత్రాసన కాపనేటువంటి మహాగణ శ్రీ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు గారి దివ్య హస్తములచే గురుశ్రీ నాగిపోగు విద్యాసాగర్ ఎఫ్జే దివ్య హస్తములతో అభిషేకించబడి నేడు తన మిత్రులతో కలిసి తన ప్రథమ కృతజ్ఞత బలి పూజ సమర్పించడానికి మన మధ్యకు అరుదెంచిన ఈ శుభవేళ, ఆనందవేళ మనందరూ కూడా హృదయం నిండా కృతజ్ఞత భావముతో, సంతోషముతో, ఆనందముతో హర్షధ్వానాన్ని చేస్తున్నాం. అందరం చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవుని కీర్తించుకుందాం, ఆరాధించుకుందాం. ఈనాటి ప్రథమ కృతజ్ఞత బలి పూజకు చేసినటువంటి గురువులు, ముఖ్యంగా యేసు సభ గురువులు, వారిలో ప్రప్రథమంగా రెవరెండ్ ఫాదర్ కేఏ స్టానిస్లాస్ ఎస్జే ప్రొవిన్షియల్, రెవరెండ్ ఫాదర్ బి అశోక్ కుమార్ ప్రావిన్స్ కోఆర్డినేటర్ ఫర్ ఫార్మేషన్. నేటి నూతన గురువులు రెవరెండ్ ఫాదర్ నాగిపోగు విద్యాసాగర్, రెవరెండ్ ఫాదర్ విన్సెంట్, రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ వీరులు. మరి ఆంధ్ర లోయోలా కాలేజ్ విజయవాడ నుంచి, లోయోలా పబ్లిక్ స్కూల్ గుంటూరు నుంచి, లోయోలా హై స్కూల్ వెనుకొండ నుంచి, కొండ్రముట్ల విచారణ నుంచి వచ్చేటువంటి విశ్వాసులు, లోయోలా కాలేజ్ పులివెందుల నుంచి, విఆర్ఓ గుంటూరు వచ్చినటువంటి యేసు సభ గురువులకు మరియు మన నేత్రాసన గురువులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా నందిపల్లె విచారణ గురువుగా విశ్వాసుల తరఫున వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నా. డియర్ ఫాదర్, ఐ వెల్కమ్ యూ హోల్ హార్టెడ్లీ ఆన్ ది స్పెషల్ అకేషన్. ఈనాటి ఈ కృతజ్ఞత బలి పూజలో నూతన గురువులు, మరి ముఖ్యంగా విద్యాసాగర్ గారు ఈ కృతజ్ఞత బలి పూజను
మనందరి కొరకై మరి ముఖ్యంగా తన వ్యక్తిగత తలంపుల కొరకై సమర్పించమని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నూతన అభిషేక్త గురువులు ఫాదర్ నాగిపోగు విద్యాసాగర్ గారి యొక్క తల్లిదండ్రులు శ్రీ నాగిపోగు బాలస్వామి జయమ్మ వారు 50 సంవత్సరాల దైవికమైనటువంటి దాంపత్య జీవితాన్ని వారు జీవిస్తున్నారు. వారి కొరకును అలాగే ప్రథమ దివ్య సత్ప్రసాదం స్వీకరించబోతున్నటువంటి వారి యొక్క పిల్లల కొరకును ఈ పూజా బలిలో వారు ప్రార్థన చేయబోతున్నారు. చేతులు జోడించుదాం. పూజా బలిని ప్రారంభించమని నూతన అభిషేక్త గురువులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, ఏలైనా అతడు నన్ను అభిషేకించను, పేదలకు సువార్తను బోధించుటకును, భగ్న హృదయులకు స్వస్థత నసుగుటకును, పీడితులకు విమోచనము కలుగ చేయుటకును అతడు నన్ను పంపిను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపద్ఘాతములో మా విచారణ గురువులు ఫాదర్ బాలసుందరం చెప్పిన విధంగా ఉప్పొంగిన హృదయముతో మేము ముగ్గురం ఇక్కడ గుమిగూడి దేవుడు మమ్మలను అర్హులుగా భావించి దేవుడు మమ్మలను గురు పట్టమునిచ్చి తన బాటలో నడవమని మమ్మల్ని ఆహ్వానించున్నారు. మేము గురువులము అయ్యాము అన్నది స్వార్థం. దేవుడే మమ్మలను ఎన్నుకొని తన సేవకు అభిషేకించాడు. క్రెడిట్ గోస్ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క కృతజ్ఞతా భావంతో 50 సంవత్సరములు మా అమ్మ నాన్న దాంపత్య జీవితము జీవిస్తుండగా దేవుడు వారిని దీవించాలని దేవుడు చేసిన మేలుకు వందనాలు సమర్పిస్తూ మా అన్నయ్య పిల్లలు ముగ్గురు ఈరోజు ఫస్ట్ హోలీ కమ్యూనియన్ స్వీకరిస్తుండగా దేవుడు వారిని దీవించాలని, మరీ ముఖ్యంగా నా యొక్క తర్ఫీదులో నాకు ఎంతో మంది సహాయం చేస్తున్నారు. నా కుటుంబంతో కలిసి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడం నాకు చాలా ఆనందం. నా కుటుంబం అందరితో కలిసి. కాబట్టి నా కోసం ప్రార్థన చేయమని మీ అందరినీ అర్థిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ పిలుపును, చేసిన ప్రమాణాన్ని నా జీవితంలో సక్రమంగా జీవించేలా దేవుడు నన్ను దీవించమని మిమ్మల్ని నా కోసం ప్రార్థన చేయమని, మా ముగ్గురి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మేము అర్థిస్తున్నాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమారహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. Messiah.
ఉండాలని నీ చల్లని నీడలో బ్రతకాలని ఎదుటి వాణి ఎదుగుదలను క్షణమైన ఓర్వలేని అవివేకపు భాషలతో అల్పులను కేలి చేసింది తెలిసి నిన్ను ఎదిగి సన్నని చేరితిని నిజము తెలిసి నిన్ను ఎదిగి సన్నని చేరితిని రాముమయ్యా యేసయ్యా రాముమయ్యా యేసయ్యా రాముమయ్యా యేసయ్యా రాముమయ్యా యేసయ్యా నీ తోడు నిరతము ఉండాలని నీ చల్లని నీడలో బ్రతకాలని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక శక్తి సంపన్న పొగడెదము నీ దయనే కోరెదము శక్తి సంపన్న మేము పొగడెదము మీ దయనే కోరెదము ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము మేము కనపరచెదము
సుతుడా ఏలిన వాడ దేవుని గొర్రె పిల్ల కాకుమయ ఆ పాపము కడుగుమయ సుతుడా ఏలిన వాడ దేవుని గొర్రె పిల్ల కాకుమయ బహు కాకుమయ నా పాపము కడుగుమయ నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం కనపరచెదం సతతము స్తోత్రమయ ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మను పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా ఆ ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మను ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం కనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని జనితైక సుతిని శాశ్వతమైన ప్రధాన యాజకునిగా నియమించి నీ పరమ రహస్యములకు పరిచారకులుగాను పరిరక్షకులుగాను అతడు ఎన్నుకొని యాజకులు తమ యాజకత్వ బాధ్యతలను నిర్వహించడంలో విశ్వాస పాత్రులై ఉందురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20 అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 9 వరకు. ప్రభు, నీవు నన్ను చెరిచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకుంటివి. ఎల్లరూ నన్ను ఏరి చేయుచున్నారు, దినమెల్ల నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాట్లాడినప్పుడల్లా దౌర్జన్యములకును వినాశనములకును పూనుకొనుచున్నారు అని గొంతెత్తి అరచితిని. ప్రభు, నీ సందేశము చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకుందును, ఆయన పేరు మీదుగా మాట్లాడను అని అనుకుంటుని. కానీ నీ వాక్కు నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఆ వాక్కును లోపల అణచి ఉంచుకున్నవలనని ప్రయత్నం చేసి ఇసుగు చెందితిని. దానినిక ఆపుకోజాలను. ఇది ఏలిన వారి వాక్కు. సరిరి గదరి సదసా సరిరి గద పద పద
వారిగా వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై నలిగిన మురికి జీవమైనది మనసులు కుదురుగా నిలుపు వాకిలి మనసులు కుదురుగా నిలుపు వాకిలి ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై మదిని మందిరముగా మలచే వాకు ప్రతి జీవికి చుట్టాలి వాకు ప్రతి మదిని మందిరముగా మలిచే వాకు మమతానురాగాలకు హృదయమైన వాకు మమతానురాగాలకు హృదయమైన వాకు క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాకు క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాకు ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై బరువెక్కిన గుండెకు ఓదార్పుని వాకు విరిగిన మనసుకు ఔషధమే వాకు బరువెక్కిన గుండెకు ఓదార్పుని వాకు విరిగిన మనసుకు ఔషధమే వాకు గుణలో కలతవాపు ఈ వాకు గుణలో కలతవాపు ఈ వాకు విశ్వసించు మనుషులను బలపరచు ఈ వాకు విశ్వసించు మనుషులను బలపరచు ఈ వాకు ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై నలిగిన హృదయే సేవమైనది మనసుని కుదురుగా నిలుపు వాకిలి నలిగిన హృదయే సేవమైనది మనసుని కుదురుగా నిలుపు వాకిలి ప్రభుని వాకు మల్లియలై వెదజల్లడు మకరందమై రెండవ పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని సమక్షములను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండును. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వారిని బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వదలి కట్టుకథలకు చెవియొగ్గుదురు. కానీ అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకులుగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. ఎన్నో కొల్పిని జాతులకు ప్రవక్తగా నియమించితిని. రూపింపములుకే నేను ఎన్నో కొల్పిని. నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని. Hallelujah, 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 hallelujah. మంచి కాపరి గొర్రెల కొరకు కనకారములాడపోయును. పలుకుచున్నాడు. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు కనకారములాడపోయును. అని ప్రభువు పలుకుచున్నాడు. Hallelujah, 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 hallelujah. మీతో ఉండునుగాక.
లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నాలుగవ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము వచనములు 18 నుండి 21 వరకు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. చదివి యేసు గ్రంథములు మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ రోజు మరి ముఖ్యంగా మనకు శుభదినం. ఎందుకంటే విద్యాసాగర్ వారి యొక్క తల్లిదండ్రులు దాంపత్య జీవితం 50 వసంతాలుగా గడిచిన సమయం, వారి యొక్క జీవితములకు ఫలితముగా వారు వారి యొక్క కుమార్ని యేసు సభకు అర్పించారు. ఇంకా వారి యొక్క అన్న యొక్క బిడ్డలు ముగ్గురు కూడా తొలిసారిగా పునరుత్థాన ప్రభుని దివ్య సత్ప్రసాద రూపంలో స్వీకరించబోతున్నారు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చేతుకుంటుగా, ప్రియతమ బిడ్డలారా, మనం దేవునికి బిడ్డలు కాబట్టి దేవుని పోలి జీవించాలి. దేవుని పోలి జీవించాలంటే దేవుని మనం స్వీకరించాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. అందుచేత ఆ బిడ్డల ముగ్గురు కోసం ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రసంగాలలో 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో లాలించే ప్రసంగం. ఇప్పటి వరకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రసంగం వచ్చే టైంలో ఎక్కడ లేని నిద్ర, పాటలు పాడేవాళ్ళు బాగానే పాటలు పాడతారు. పాటలు అయిన తర్వాత ప్రసంగం వచ్చే సమయంలో అందరూ కూడా ఒక చిన్న కురుకు సైతాన్ని ఇచ్చే శోధనం. దాన్ని ఆ ప్రసంగం ఏమంటారు? లాలించే ప్రసంగం అంటారు. ఇంకా 2వ రకం ప్రసంగం ఉంది. అది ఎలాంటి ప్రసంగం అంటే తాలింపు ప్రసంగం అంటారు. తాలింపు మనం వేస్తాం కదా, ఆ చట్నీ కానీ తాలింపు వేసి అప్పుడు వేసి పటా అంటాం. అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవునికి ఇక్కడ విన్నట్టు ఉంది ఈ గొంతు, ఈ వచనం అని చెప్పి అప్పుడప్పుడు నిద్రపోయే వాళ్ళు లేస్తారు. ఇక 3వ ప్రసంగం జాడించే ప్రసంగం. జాడించే ప్రసంగం వాషింగ్ మిషన్ లో వీళ్ళు బట్టలు పెడితే మొత్తం పిండేసి జాడించి ఇచ్చేసి అటువంటి ప్రసంగాలు కూడా ఉన్నాయి. ఈ 3 రకాల ప్రసంగాలలో నా ప్రసంగం ఏ రకమో నాకు తెలియదు. మీ యొక్క స్పందన బట్టి ఉంటుంది. ఈరోజు మనం ముఖ్యంగా దేవుని యొక్క వాక్, గురువు అంటే ఏమిటి, గురువు యొక్క లక్షణం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే 3 నిమిషాలు అయి ఉంటుంది, 3.5 నిమిషాలు అయి ఉంది. ఎక్కువ సమయం తీసుకుంటే మీరు చేతులు పైకి లేకపోవచ్చు. గురువు మొట్టమొదటిగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మనం నా కోసం ప్రార్థన చేయండి అని అడిగారా? అడుగు. కానీ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ మొట్టమొదటిగా అడిగేది నా కోసం, మా కోసం, మా కుటుంబం కోసం, మా సంఘం కోసం
ప్రార్థన చేయండి అంటాం. ఎందుకంటే ప్రతి గురువు కూడా, అభిషేకం పొందిన ప్రతి గురువు కూడా ప్రార్థనాపరుడై జీవించాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థనలలో మన దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన ద్వారా ప్రతి గురువుకు, ప్రతి విశ్వాసికు కనువిప్పు కలుగుతూ ఉంటది. ప్రార్థనలో మనం ఏం జరుగుతుంది? పునీత పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1-2 వచనములు ఏముంటుందంటే, పునీత పౌలు గారు ఏమంటున్నారు? ఈ శరీరమును సజీవ యాగముగా మీరు దేవునికి అర్పించుకున్నప్పుడు మీలో ఒక మానసిక మార్పు ద్వారా నూతనత్వం చోటు చేసుకుంటూ ఉంటుంది. తద్వారా ఈ లోకపు ప్రమాణమును పాటించక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఉన్నతమైన దానిని, ఉత్తమమైన దానిని, సమతమైన దానిని, సంపూర్ణమైన దానిని మనం ఎంచుకోగలుగుతాం. అందుచేతనే ప్రతి అభిషిక్తుడు కూడా, ప్రతి గురువు కూడా ప్రార్థనాపరుడై జీవించాలి. ఆ ప్రార్థనలో యేసు ప్రభువు చెప్పినట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చెప్పినట్లుగా, నా ఆహారం ఏమిటి? నన్ను పంపిన దేవాది దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడమే నా ఆహారం అంటాం. దీనిని తెలుసుకోవాలంటే, దైవ దృక్పథము తెలుసుకోవాలంటే, దేవుని పోలి మనం జీవించాలంటే ఆది కాండంలో మనం చదువుతూ ఉంటాం, మమ్ము పోలి మావలే మానవులను సృష్టించడం అని చెప్పి. ప్రత్యేక విధంగా గురువు దైవత్వం కలిగి జీవించాలి. ఇలా అనుదినము దైవత్వం కలిగి జీవించాలంటే అనుదినము ప్రతి గురువు కూడా ప్రార్థనలో గడపాలి. అలా ప్రార్థనలో మనం గడిపేటప్పుడు దేవుని పొలి మనం జీవించగలుగుతాం. అంతేకాకుండా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 16వ వచనం ఈ బైబిల్లో పేజీ నెంబర్ 216. అంటే దేవుని యొక్క మనస్తత్వం మనం తెలుసుకోవాలంటే, దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తాడు అన్న విషయాన్ని, అనే సత్యమును మనం తెలుసుకోవాలంటే మనం ఎవరికి సాధ్యం? పునీత పౌలు గారు అంటారు, దేవునికి, యేసు ప్రభుకి మనం సలహాదారులు ఎవరు ఉండగలుగుతారు? అతని యొక్క మనస్తత్వము ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరికి సాధ్యం ఉంది? ఎవరికి? మనకు మాత్రం సాధ్యమంది. ఆ మనం అంటే ఎవరు? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు. మీరు అందరూ చూస్తే నిద్రపోయి మొదలు పెట్టేస్తున్నారు. అందరూ చప్పట్లు కొడతామా? గట్టిగా ప్రార్థన చేయాలి, లేకపోతే అర్థంగా అయిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. సౌండ్ వినపడలేదు. ఇంకా గట్టిగా ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడతారో ఈ రోజు భోజనం చాలా ఆకలితో తినగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. అందుచేత ప్రతి గురువు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క మనస్తత్వం ఎరిగి, దేవుడు తనను ఏం చేయమంటున్నారో, దేవుడు తనకిచ్చిన వాక్కును మనం బోధించగలరా? ఈ రోజు 2వ పట్టణం మనం విన్నాం. ప్రజలు తనకి ఇష్టమైన బోధకులను ఎంచుకుంటారు. ఎందుకంటే మనం మిమ్మల్ని మీకు సవాలుగా మన ప్రసంగం ఇచ్చాను, ఈ గుడికి రాదు, వేరే గుడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వేరే గుడికి వెళ్తే మీకు దేవునికి ఆశీర్వాదం దొరుకుతుంది, రంగి బంగారం సంతానం దొరుకుతుంది, వెళ్ళిపోతారు. కాబట్టి అలా కాదు, దేవుడు ప్రతి గురువుకు కూడా ఒక సందేశం ఇస్తాడు. ఇర్మియాకి ఇచ్చినట్లుగా ఆ సందేశం ఇవ్వు. ప్రజలు వినకపోయినా అనుకూల సమయం ముందు, ప్రతికూల సమయం ముందు, అన్ని సమయం ముందు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సందేశమును బోధించాలి. అందుచేతనే మనం ప్రార్థనలో, ప్రతి గురువు కూడా ప్రార్థనలో సమయం గడపాలి. రెండవది, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడై జీవించాలి. అంటే దైవ స్వభావం కలిగి జీవించాలంటే దేవుని యొక్క వాక్కును ఏ విధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 50-51 వచనంలో చెప్పినట్లుగా ఇవన్నీ కూడా జరిగిన సంఘటన అన్ని కూడా మరియ తల్లి తన యొక్క హృదయంలో పదిలపరుచుకొని మననం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్కులకు జననం ఇచ్చింది ప్రతి దినము. అదేవిధంగా ప్రతి గురువు కూడా ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్కును చదవడం ద్వారా దేవుని యొక్క వాక్కులకు ప్రతి రోజు కూడా జననం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆ వాక్కులకు జననం ఇచ్చినప్పుడు ఆ వాక్కు ఫలిస్తుంది. వాక్కు చెప్పే, బోధించే గురువు జీవితంలో ఆ వాక్కు వింటున్న విశ్వాసుల జీవితంలో 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలిస్తూ ఉంటుంది. అందుచేత దేవుని పోలి, దేవునిలో జీవించాలి. అందుచేతనే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, ఆ కుంటివాడు, జెరూసలేం ఆలయంలో కుంటివాడు పేతురుని చూడగానే పైకి కింద చూస్తున్నారు. మీరు గుడికి వచ్చినప్పుడు అదే కదా, మీరు గుడికి విచారణ గుడికి
విచారణ గురువుని కలిసేటప్పుడు మీరు మీ ఉద్దేశం లోపల ఒక ఉద్దేశం ఉంటుంది. నా స్కూల్లో అడ్మిషన్ కావాలి, లేకపోతే మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఏదో ఒక ఉద్దేశం లోపల ఉంటుంది. అదేవిధంగా ఈ కుంటివాడు పేతురుని చూడగానే ఏదో చూస్తున్నా, ఏదే కావాలని చూస్తున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నా, అయ్యా బాబు, నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఏమిటి? యేసు పేరిట లేచి నడుము. ఆ క్షణమే తక్షణమే లేచి నడువాడు. ఆ విధంగా ప్రతి గురువు కూడా దేవునికి చింతన కలిగి దైవ స్వభావం కలిగి జీవించాలి. అప్పుడు దేవుని మనం ఇవ్వగలుగుతాం, దైవానుభూతిని మనం ఇవ్వగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మొదటి పట్టణంలో ఇర్మియా చెప్పినట్లుగా ప్రజలు వినకపోయినా నేను చాలాసారి నిరుత్సాహపడుతున్నాను. ఎందుకు ఈ ప్రజలకు ప్రసంగం ఇవ్వాలి? ఒక్కరు కూడా టయానికి రావట్లేదు. ఎన్నిసార్లు మన ప్రసంగం అని ఉంటాం. ఏ రోజైనా గుడికి 7 గంటలకు పూజ అంటే 6:55కి ఎవరైనా గుడిలో ఉన్నారా? లేదు. గుడిలో విచారణ గురు పితాపుత్ర మొదలు పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇక చివరి వరకు ప్రజలు వస్తూనే ఉంటారు. వాక్కు వింటున్నాం కానీ మనం పాటించం. దర్శన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం ఇది అంటుంది, ఈ పవిత్ర గ్రంథంలో ఎవరైతే పాటిస్తున్నారో వారు ధన్యులు. దేవుని యొక్క వాక్కును వింటే సరిపోదు. విన్న వాక్కును ఆలకించి అనుసరించాలి. అప్పుడు దేవుని యొక్క వాక్కు మనలో ఫలిస్తుంది. అందుచేత 20 ఏమన్నాడు? వీళ్ళంతా వేస్ట్, నేను ఇక నీ గురించి బోధించను, నీ గురించి మాటలు చెప్పను అని అనుకుంటున్నాను, కానీ నా వల్ల కాదు. ఎందుకని? నీ వాక్కు నా హృదయంలో మండుచున్న అగ్ని వలె ఉంటుంది. దానిని అణిచి వేయటానికి ప్రయత్నం చేసి 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 విసుగు చెందాను. అటువంటి అనుభూతి ఉంటే తప్ప ప్రజలు వినకపోయినా, సాధకమైన మీకు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, లేదా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, అన్ని సమయములలో దేవునికి వాక్కును గురువులు బోధించగలుగుతారు. అందుచేతనే దైవానుభూతిని పొందిన వ్యక్తిగా మనం జీవించాలి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17 వచ్చింది. ఎవరైతే క్రీస్తు నందు జీవిస్తున్నారో వారు క్రొత్త సృష్టి. అంటే ఏమిటి? నీలో ఉన్న పాత జీవితం, నీలో ఉన్న పాల్పడిన జీవితం మారి క్రీస్తు పోలి జీవించడానికి క్రీస్తు అనుభవం నీకు తోడుగా ఉంటుంది. అందుచేత పునీత పౌలు గారు చెప్పినట్లుగా గళితీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చెప్పినట్లుగా, జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నారు, క్రీస్తు ప్రతినిధిగా. అందుకని ఇక్కడ ప్రజలు, విశ్వాసులు పూజా బలికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గురువులు అర్చకులు కాదు, మాంత్రికులు కాదు, మంత్రాలు ఇక్కడ జరగట్లేదు, తంత్రాలు ఇక్కడ జరగట్లేదు. ప్రతి గురువు కూడా ప్రతినిధి, యాజకుడు. బలి వస్తువు గురువే, బలి అర్పిస్తున్న గురువు అతనే. అందుచేత పూజా బలికి వచ్చినప్పుడు అర్చకుడు అని మనం రాకూడదు. ప్రతిసారి పూజా బలి జరిగినప్పుడు ఆ యాజక గురువు పూజా బలి క్రీస్తు ప్రతినిధిగా పునరుత్థానపు ప్రభుని సాక్షాత్తు అనుదినము తక్షణమే ఇక్కడే ఈ బలిపీఠి మీద పునరుత్థాన ప్రభుని తీసుకొచ్చే ఒక గొప్ప వరాన్ని, అభిషేకమును దేవాది దేవుడు గురువులకు అందించాడు. అందుచేత ప్రియమైన క్రైస్తవులారా, భక్తులారా, విశ్వాసులారా, ప్రతి గురువు మీరు అనుకోవచ్చు, ఆ గురువు ఏ గురువు అయినా, ఏ ప్రాంతానికి, ఏ వర్గానికి, ఏ దేశానికి, ఏ మూలలో ఉన్నా, ఏ గురువు అయినా, ఏ గురువు, చిన్న గురువు అయినా, పెద్ద గురువు అయినా, డబ్బులు ఉన్న గురువు అయినా, డబ్బులు లేని గురువు అయినా, లేదా అధికారంలో ఉన్న గురువు అయినా, మామూలుగా ఉన్న గురువు, ఏ గురువు అయినా, ఏ గురువు అయితే ఈ మొట్టమొదటిగా పూజా బలి సమర్పిస్తున్నారో ఆ బలిపీఠ మీద పునరుత్థాన ప్రభు దిగి వస్తున్నాడు. అందుచేతనే ఆత్మవరాల కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. విచారంలో ప్రతి వారు కూడా, ప్రతి గురువు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకని మనకి విశ్వాసులకు పునరుత్థాన ప్రభుని దివ్య సత్ప్రసాద రూపములో అందించే అద్భుతమైన కరం, పవిత్రమైన హస్తం ప్రభుని యొక్క, గురువుని యొక్క హస్తం. కాబట్టి ప్రతి గురువు కూడా అర్చకుడు కాదు, యాజకుడు. ఇక మూడోది, ప్రతి గురువు కూడా యేసు ప్రభుని, ఎటువంటి యేసు ప్రభు? కలువారి కొండ మీద బలియాగం, తన్ను తాను బలిగా అర్పించిన ఆ యేసు ప్రభుని అనువుగా అనుసరించాలి. ఏ విధంగా?
యేసు ప్రభు చనిపోతూ ఫుల్టన్ షీన్, వెనరబుల్ ఫుల్టన్ షీన్ అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ did not die on the cross. He was living on the cross by giving love and life. Jesus did not die on the cross. He was living by loving, by giving love. ఏ విధంగా? మొదటి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఆవేదన పొందుతూ ఇప్పుడు నేను నోరు విప్పి గట్టిగా పలుకుతున్నాను, కానీ 36 గంటల సేపు నిద్ర లేకుండా పెదాలపై నాలుక ఎండిపోయి అసలు మాట్లాడితే కష్టంగా ఉంది. ఆవేదన పొందుతూ మొట్టమొదటిగా యేసు ప్రభు సిలువ నుండి పలికినది, అయ్యా వీరు చేసిన ఏమీ వీరికి తెలియదు, వీరిని మన్నించండి అన్నారు. అలా పలకడం చాలా చాలా కష్టం. శారీరక పరంగా ఆవేదన వెందుతూ పొందుతూ యేసు ప్రభు క్షమాపణ ఇచ్చారు. ఒకటి. రెండవది, శతాధిపతి సైనికులు వాళ్ళంతా ఏమన్నారు? హేళన చేశారు. నువ్వు దిగి వస్తే అప్పుడు మేము నమ్ముతామన్నారు. యేసు ప్రభు దిగి రాలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం ఏమిటంటే, దిగి రాకుండానే ఈ శతాధిపతి తర్వాత సైనికులు అక్కడ జరుగుతున్న భూకంపమును చూసి ఇతను నిజముగా దైవ కుమారుడు అని చెప్పి వారి యొక్క విశ్వాసమును ప్రకటన చేశారు. సిలువలో మరణిస్తూ అవిశ్వాసులకు, బలమైన విశ్వాసులకు విశ్వాసము ప్రసాదించారు. ఇంకా మూడోది, యోహాను సువార్త 18వ అధ్యాయం 26, 27. తల్లి లేని తన శిష్యుడుకు, తనను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యోహానుకు తల్లిని ప్రసాదించింది. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఆ వచనము మనం చదవాలి. 26వ వచనం అంటుంది, స్త్రీ ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు స్త్రీ అని పిలిచారా? మా అమ్మ, మా నాన్న అంటారు. యేసు ప్రభు అక్కడ మా అమ్మ అని పిలవలేదు, స్త్రీ అని పిలిచారు. అంటే ఆ పిలుపు కూడా నాకు వద్దయ్యా, నన్ను ప్రేమించే ప్రతి గురువుకు, నన్ను ప్రేమించే ప్రతి క్రైస్తవుడికు నా తల్లిని నేను కానుకగా ఇస్తానన్నారు. సంపూర్ణమైన అర్పణాది ఇవ్వడం అంటే ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. సంపూర్ణంగా ఇవ్వటం. నా తల్లిని అమ్మ కూడా నేను అనను, స్త్రీ అని పిలిచి ఆ పిలుపు కూడా నాకు వద్దయ్యా, నన్ను ప్రేమించే నా గురువులకు నేను దానం ఇస్తున్నాను అని చెప్పి. దానం ఇస్తే ఇలానే ఇవ్వాలి, చేతులు ముడుచుకొని ఇవ్వకూడదు, సంపూర్ణంగా ఇవ్వాలి. కాబట్టి సిలువలో మరణిస్తూ దేవుడు జీవం ఇచ్చాడు. గొప్పవారు. అందరూ చప్పట్లు కొడదామా గట్టిగా? ఇక 3, గురువు ఇలా ఉండాలి. గురువుకు కలిగిన శోధన నంబర్ 1. శోధన ఏమిటి? డబ్బు కాదు, వ్యామోహములు కావు. ఆ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం నుండి వస్తుంది. ఎటువంటి శోధన? మీ ఇష్టానుసారంగా దివ్య సంస్కారములో జరపాలని. ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి, ముందు డేటు, పప్పన్నం అన్ని అయిన తర్వాత గురువు దగ్గరికి వస్తాం. గురువు దగ్గర వచ్చిన తర్వాత పప్పన్నం పెట్టాం. పప్పన్నం అయిపోతూ పూజారి ఒక డేట్ ఇస్తాడు, సమయం ఇస్తాడు. అది తీసుకొచ్చి ఫాదర్ గారిని పలానా రోజు పలానా సమయం పెళ్లి చేయాలంట. అలా బలవంతు సామాజిక ఒత్తిడి చేయకూడదు. ఈ రోజే చేయాలండి. గురువుకి తెలియదా ఏ రోజు మంచి రోజు అని? మన పూజారి దగ్గరికి వెళ్ళి అన్ని ఫిక్స్ చేసుకుని లాస్ట్ గా కరివేపాకులాగా గురువు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రేమ ఉన్నట్లు మీరు లేకుండా ఎవరండి పెళ్లి చేస్తారంటారు. నాటకాలు చేస్తారు. ఆ ఒత్తిడి మీరే తీసుకొస్తారు. అది మాత్రం సరిపోదు. అక్కడ వయసు ఉండదు. వయసు లేదయ్యా, నేను చేయలేనయ్యా, చాలా కష్టమా? లేదు. ఇది మాత్రం కాదు, 10 రోజులు పెళ్లి చేయాలి, 12 రోజులు పెళ్లి చేయాలి. ఇలాంటి సామాజిక ఒత్తిడి తీసుకొస్తారు. అయ్యా ఇలా చేయటం బాగోదు, ఎట్టొకటే చేయండి స్వామి, మాట చూడండి, ఎట్టొకటే చేయండి స్వామి. దయచేసి ఇటువంటి ఒత్తిడి గురువు దగ్గర తీసుకురావద్దు. గురువు ఏం చేస్తారు? ఇంకేం చేస్తావు? రేపైతే ఇంకా గుడికి రావు, వెళ్ళి బయటికి వెళ్ళిపోతావు, వేరే గుడికి వెళ్ళిపోతావు. ఇంకేం చేస్తావు? గాడిని పెళ్లి చేసుకుని దండించుకోవాలి. ఇంకా విచార గురువు ఉండాలంటే ఇంకేం చేస్తాం? వీళ్ళంతా పారిపోతారు. సరలే అని చెప్పి ఇక సరలే మీ యొక్క ఇష్టానుసారంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇష్టం లేకుండా సరే అట్లానే చేద్దాం అంటారు. దానిని మీరు అలసిగా తీసుకుని మళ్ళీ రెండో పెళ్లి దానికి అలానే తయారైపోతారు. కాబట్టి ఇటువంటి సామాజిక ఒత్తిడి తీసుకురాకూడదు. రెండవది, గురువుకు ఉన్న శోధన ఏమిటంటే, గురువుని ఏ గురువు మనం మంచి గురువు అంటాం? మీ ఇంటికి వచ్చే వాళ్ళని, మీరు ఇచ్చే భోజనం తీసుకునే వాళ్ళు, మీరు చెప్పినట్టు వినే వాళ్ళని చాలా మంచి గురువు అంటారు. మీకు సవాలు ఛాలెంజ్ చేస్తే ఆ గురువు చాలా కోపిస్తుంది, ఎవరితో మాట్లాడు,
అంటే మీరు ఇష్ట ప్రకారం జీవిస్తే మంచి గురువు. కాబట్టి ప్రజల మెప్పుదల కోసం, పేరు కోసం ప్రతి గురువు జీవించకూడదు. మంచి గుడి, పెద్ద గుడి కట్టారు, ఇది కాదు. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం 23వ వచనం ఏమిటంటే, నువ్వు ఏం చేసినా, గురువు ఏది చేసినా యేసు ప్రభు పేరిట చేయాలని. ఇక లాస్ట్ గా చివరగా టైం అయిపోయింది. అందరూ పాపం బుక్ చేసిన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో 2వ లేఖలో 5వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్లుగా, యేసు ప్రభుతో నడిచేటప్పుడు మనకి ఈ కంటి చూపు సరిపోదు. ఈ కంటి చూపు ఉంటే మనం పొరపాటు పడతాం. మధ్యలో మరేమో తోటమాలి అనుకుంది, ఎమ్మావ శిష్యులు కూడా చూసి చూడనట్లుగా వాళ్ళు ఎవరో అనుకుంటారు. కాబట్టి ఈ చూపు మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఏ చూపు కావాలి? హృదయంలో ఉన్న చూపు. నీ హృదయంలో చూపు ఉంది. ఆ చూపు ఏమిటి? విశ్వాసం చూపు, ప్రేమ చూపు, నిరీక్షణ చూపు. ఈ చూపుతోనే మనం ప్రభువుతో నడవాలి. ఇంకా చివరగా పునీత పౌలు గారు అంటున్నారు, ఇక నుంచి నాకు ఎవరు బాధ పెట్టకుండా ఉండేటట్టు నేనేం చేయాలి? మనం మొబైల్ కొన్నా, టీవీ కొన్నా, బండి కొన్నా, చివరికి పెళ్లి చేసుకున్నా బ్రాండ్ కావాలనుకుంటాం కదా, ఏదో ఒక బ్రాండ్ ముద్ర కావాలి. ఐఫోన్ కావాలి, యూ ఫోన్ కావాలి, ఈ ఫోన్ కావాలి, సి ఫోన్ కావాలి, శాంసంగ్ కావాలి, ఏదో ఒక బ్రాండ్. ఇక్కడ ఒక బ్రాండ్ ఉంది, మీరు మర్చిపోయారు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం, పేజ్ నెంబర్ 251. దానిలో ఏమంటున్నారు పునీత పౌలు గారు, ఇక నుంచి ఎవరు నన్ను బాధపడగా ఉండటకు నేను నా శరీరములో యేసు ప్రభు అని ముద్రను ధరించి ఉన్నాను. ప్రతి గురువు కూడా యేసు ప్రభు అనే ముద్రను ధరించి ప్రేషిత కార్యమును చెయ్యాలి. తామర మీరు చూసారా? కమలం అక్కడ ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. తామర, కమలం అందంగా ఉంటుంది, బురదలో ఉంటుంది. ఈ లోకం పాపపు లోకం, పాడైన లోకం, మొబైల్ లోకం, స్వార్థపడిన లోకం. ఇలాంటి బురద, ఈ బురదలో గురువు జీవించినప్పటికీ కూడా, ప్రేషిత కార్యం చేసినప్పటికీ కూడా, అభిషేక జీవితం జీవించినప్పటికీ కూడా, ఆ బురద ఏ విధంగా తామర పువ్వుకు అంటుకోకుండా ఆ పువ్వు వికసిస్తుందో, అదే విధంగా ఈ బురద ప్రపంచంలో జీవిస్తూ ప్రతి గురువు కూడా వికసించాలి. తామర వలె అందంగా వికసించాలి. ఇటువంటి అందమైన ప్రేషిత అభిషేక జీవితం మనం జీవించాలంటే ఆత్మ వరాలు కావాలి. కాబట్టి ఈ ముగ్గురు నూతన గురువుల కోసం మనం ప్రార్థన చేసుకున్న దేవాది దేవుడు తన యొక్క ఆత్మను ప్రసాదించాలని, అదేవిధంగా మనకు కూడా ఆత్మను ప్రసాదించాలని, మరి ముఖ్యంగా ఈ ముగ్గురు బిడ్డలకు కూడా తొలిసారిగా యేసు ప్రభుని స్వీకరించబోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వారిలో ఉండి వారిని నడిపించాలని చెప్పి ఈ అన్ని తలంపుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం, ఈ ముగ్గురు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోసం, బంధుమిత్రుల కోసం, మరియు ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ఒక నిమిషం. యేసయ్యా మీకు స్తుతి స్తోత్రం. నూతన గురువులను ఆశీర్వదించమని, వారి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ కూడా ఆశీర్వదించమని, మరియు ముగ్గురు బిడ్డలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించి వేడుకుందాం. మీ యొక్క అభిషేక వరములను అందరి మీద, గురువుల మీద, ఈ ముగ్గురు నూతన గురువుల మీద కుమ్మరించండి. మరియు తల్లి తోడుగా ప్రతినిధులను పంపించండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథైన యేసుక్రీస్తుని స్మరించాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాత్రను బట్టి లేపబడినాడు, చనిపోయిన వారిని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించువాలకు, చనిపోయిన వారికి తీర్పు వచ్చును. పవిత్రాత్మను స్మరించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సమర్థ వైద్యుని స్మరించుచున్నాను. పాపముల మన్నిపుని స్మరించుచున్నాను. శరీరం యొక్క ఉదాహరణను స్మరించుచున్నాను. ఇది జీవమును స్మరించుచున్నాను. ఆమేన్. అందరం కూర్చుందాం. కానుక సమర్పణ సమయం. నూతన అభిషేక గురువుల యొక్క బంధువులు, అలాగే ప్రథమ దివ్య సప్తాహం స్వీకరించేటువంటి పిల్లలు దయచేసి కానుకలు వరుసక్రమంలో తీసుకుని వచ్చి అభిషేక గురువులకు సమర్పించాలని కోరుతున్నాం.
వరుస క్రమంలో మీరు మీ కానుకలను చెల్లించండి. గాయక బృందం అర్పణ గీతం ఆలపించండి. స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గౌరవిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గగని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతి గలము సమర్పించుడు ప్రథమ ఫలము ప్రణతి గలము సమర్పించుడు జల సమేత గగన సీమను కొలువు దేవ దేవ భూమిని చేరగా సుందర దూత జల సమేత గగన సీమను కొలువు దేవ దేవ భూమిని చేరగా నిఖిల శేఖరాని జనన పూజకు పుష్పము ధనధాన్యము సమర్పించును నిఖిల శ్రీకరాని జనన పూజకు పుష్పము ధనధాన్యము సమర్పించును వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గగని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడి గగని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రనుతి గలము సమర్పించును ప్రథమ ఫలము ప్రనుతి గలము సమర్పించును సగరి సాని సా సగరి సాని సా సగరగా సగమని పదారి సాని సా హరుడు నీకు నెనరు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమితరాలసా హరుడు నీకు నెనరు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమితరాలసా తనువు ఆత్మలో ఈ రసము రక్షక ప్రియమాన వినయాల
చేరగా హృదయ పీఠము తన వశము చేసెగా ప్రభుత చేయబడి గదిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి కాల ధూపము పరిమళాల తెరలు ఎత్తి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెగా ప్రభుత చేయబడి గదిని ప్రభువు చేరగా బలము ప్రనుతి బలము సమర్పిస్తును బలము ప్రనుతి బలము సమర్పిస్తును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంతను నీ ప్రజలకును పరిచర్య చేయవలెనని నీవు చిత్తగించితివి. ఈ దివ్య బలి ప్రభావమున నీ సేవకులు పరిశ్రమ నీకు ఎల్లప్పుడూ ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అది శ్రీ సభలో శాశ్వత ఫలములను సాధించి పెట్టినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎక్సోదను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నీకమై నిరతము మేము నీ స్తుతి గానము పాడుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున
తమునా హోసానా హోసానా ప్రభువు నామమున వేచేవాడు ధన్యుడు. తమునా హోసానా తమునా హోసానా తమునా హోసానా తమునా హోసానా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను సృష్టించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు నీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను ఈ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధములా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇతనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇతనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ముందెను యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమేచెను. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమేచెను.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రవలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచులేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మేము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునకులా దయ చూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములను ముఖ్యముగా పవిత్ర కన్య దేవదూత అయిన మరియమాతతోను దాసులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఇనాసి వారితోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమును వారసులుగా చేయుగాక. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయంపై మేము ఆరాధపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచుతున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా సగినాల ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేయున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నెలదశలో చదివి ఉన్న నీ ప్రజలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమైన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రథమ దివస స్వీకరించేటువంటి చిన్నారులు, అభ్యర్థులు విజ్ఞాన్, వివేక్, ఆరాధ్య, దయచేసి మీరు అక్కడ నిలబడండి. కొవ్వొత్తులు వెలిగించి మీ చేతికి ఇస్తారు. మీరు మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి
దివసప్రసాద రూపంలో స్వీకరించబోతున్నారు. భక్తియుతముగా మీరు ప్రార్థనతో యేసు ప్రభుని లోకొనుటకు సిద్ధపడండి. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శిశవ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నన్ను నిత్యజీవము తీర్చును గాక. నూతన అభిషేక్త గురువులు నాగిపోలు విద్యాసాగర్ గురువర్యులు తమ అన్న బిడ్డలైనటువంటి విజ్ఞాన్, వివేక్, ఆరాధ్య ఒక తర్వాత ఒకరు. ముందు విజ్ఞాన్, వివేక్, ఆరాధ్య. వారి వెనుక దయచేసి తల్లిదండ్రులు కూడా బాలస్వామి, జయమ్మ, సోదరుడైనటువంటి విజయ్ చంద్ర,
వదిన భాగ్యమ్మ, అలాగే చెల్లెలైనటువంటి జయమణి, కోడూరు ప్రవీణ్ వారు దయచేసి వరుస క్రమంలో మీరు ఉండండి. దివస ప్రసాదం నూతన అభిషేక్త గురువుల స్వహస్తాల మీదుగా మీరు బంధువులుగా స్వీకరించగలరు. అందరికీ గురువులు మన దగ్గరికి వచ్చి దివస ప్రసాదాన్ని పంచెదరు. భక్తిభావంతో స్వీకరించుదా. తదుపరి మన స్థలాల్లో కూర్చొని ఇంకా ప్రార్థనలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. నీతి సూర్యుడస్తమించిన గిరిది కరుణాక్షమాపణలు పొంగి పొరలు దైవ నిజరీది ఇహము నుండి పరమునకు సోపానగిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది ప్రేమను కనపించు సరిగా రిగ పాగ పద ససత పదరిగా రిగ పాగ పద పద సారి సత పదగా నగరిగ సరిగా పద రస పదగా
యేసు పచ్చిన భోజమిది సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది ప్రేమ సామ్రాజ్యమిది జీవమిచ్చుటకు యేసు పచ్చిన భోజమిది శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది జనాభానికి దైవ సాన్నిధ్యమిది తరతరాల జనాభానికి దైవ సాన్నిధ్యమిది సర్వరోగ పీడితులకు ప్రభు వసతు వైద్యమిది సర్వరోగ పీడితులకు ప్రభు వసతు వైద్యమిది నీతోడు నేనుండగా నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నీతోడు నేనుండగా నీ జీవం నడతకు నేను అడుగవుతాను నీ పూజ ప్రార్థనలకు బదులవుతాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను జీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను జీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను అయ్యో కాపరి నీతోడు నేనుండగా కాపరి నీతోడు నేనుండగా పవిత్రుడవైన తండ్రి, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని.
అని ప్రభువు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు అర్పించి మేము భక్తితో భుజించిన ఈ దివ్య బలి భోజనము నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును నొసగునుగాక. తద్వారా వారు నిత్యము ప్రేమలో నీతో ఐక్యమయ్యుండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు చేయుటకు నీ అనుగ్రహమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశిష్ట ఆశీస్సుల కోసము శిరములు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారిని మనస్సులను వికసింపజేసి ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదింతురుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శనమును భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. దివ్య బలి పూజ సమాప్తమైనది. అందరము వెళ్ళి ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. All the priests and the religious, kindly proceed to J&J Convent. Kindly proceed to J&J Convent.